నేను నారాయణాద్రి హాస్పిటల్ నుంచి డాక్టర్ గౌతమ్ అని చెప్పాలా? నేను ఆల్రెడీ చెప్పేస్తాను, తర్వాత మీరు మళ్ళీ చెప్పండి. ఎస్సీవీ ప్రేక్షకులకు నమస్కారం. మై హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మీ ఆరోగ్య సమస్యలకి ప్రముఖ డాక్టర్ చే పరిష్కారాన్ని అందించే కార్యక్రమమే మై హెల్త్. మరి ఇవాల్టి మై హెల్త్ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట రోడ్ తిరుపతిలో ఉన్న నారాయణాద్రి హాస్పిటల్స్ నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ ఆర్ గౌతమ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఎవరైతే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ దంత సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్కారం అండి. నమస్తే. మై హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్తే. నేను డాక్టర్ ఆర్ గౌతమ్ కుమార్, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, నారాయణాద్రి హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు మీ సమస్యలు ఏమైనా ఉన్నా మీరు కాల్ చేసి అడగచ్చు. సార్, జనరల్గా ఈ మధ్యకాలంలో మనకి దంత సమస్యలు అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి వయసు అయిపోయిన వారికి కూడా అందరూ ఫేస్ చేస్తున్న సమస్యలే అండి. మేజర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లలైతే? మా వ్యూవర్స్ కోసం చెప్తారా? కాల్ రిసీవ్ చేసుకుందామండి. హలో 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 వ్యూవర్స్, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని కాల్ చేయాలండి. అప్పుడే మీరు డాక్టర్ గారితో కరెక్ట్గా మాట్లాడగలరు. సరే, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ టీత్ హెల్దీగా ఉండటం కోసం? యూజువల్గా మనం దంత సమస్యలకు ముఖ్య కారణం కాల్ తీసుకోండి సార్, చెప్పండి. ముఖ్య కారణం మనం పళ్ళు పుచ్చిపోవడం. మనం బ్రషింగ్ అనేది యూజువల్గా అందరూ చేసేది మార్నింగ్ టైం, అంటే ఉదయాన్నే మాత్రమే చేస్తారు. దాంతోపాటు మనం రాత్రి వేళల్లో కూడా బ్రషింగ్ చేయగలిగితే మనం 50 to 60% ఆఫ్ డెంటల్ కేరీస్, అంటే పంటి సమస్యలు, దంత సమస్యలు, దానివల్ల వచ్చే పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటి వాటన్నిటికీ మనం 50 to 60% మనం దాన్ని అరికట్టచ్చు. మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే పళ్ళు తోముకోవడం అనేది బ్రషింగ్ ఒకటి, తర్వాత ఫ్లాసింగ్ అని ఉంటుంది. అంటే పళ్ళ మధ్యలో ఇంటర్డెంటల్గా తగులుకున్న ఫుడ్ని అక్యుములేట్ అయిన క్యాలిక్యులస్ కానీ లేదంటే ఏదైనా మనం క్లీన్ చేసుకోవాలంటే ఫ్లాసింగ్తోనే అవుతుంది. ఫ్లాసింగ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక మౌత్ వాష్, రెగ్యులర్గా ఒక మౌత్ వాష్ని మనం ఖచ్చితంగా రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ పుక్కిలించడం వల్ల మనం 80 to 90% ఆఫ్ ఓరల్ బ్యాక్టీరియా, అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియాని అన్నిటినీ మనం అరికట్టచ్చు. దానివల్ల మనకు మేజర్ కంప్లైంట్స్, కేరీస్ కానీ, పళ్ళు పుచ్చిపోవడం కానీ, వేరే చిగుళ్ళ వ్యాధి కానీ అరకట్టడానికి కుదురుతుంది. మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు మనం. సార్, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి చెప్తారా సార్? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆధునిక పద్ధతుల్లో పళ్ళు అమరిక, అంటే పళ్ళు పెట్టడం. కాల్ తీసుకుంటాం. హలో, నమస్కారం అండి, చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో నమస్కారం అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయగలరా? హలో సార్, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనం ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు మనం అమర్చే పద్ధతిని అమర్చే పద్ధతిలో ఒకటి డెంటల్ ఇంప్లాంట్స్. చాలా ఏళ్ళుగా, అంటే చాలా సంవత్సరాలుగా మనకు పక్క పళ్ళు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, డాక్టర్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. నాకు చిన్నప్పటి నుంచి పైపొన్న ఒకటి ఉంది, తర్వాత అది పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ లో అదే పన్ను పుచ్చిపోయింది సార్. అంటే అది పాల పళ్ళు పడిపోయిందా? అవునండి, పడిపోయింది. మళ్ళీ అదే ప్లేస్ లో పన్ను వచ్చిందండి. మళ్ళీ అది కూడా ఏజ్కి అది కూడా పుచ్చిపోయిందండి. ఏ ఏజ్ లో మీకు అది మళ్ళీ కొత్తగా మళ్ళీ వచ్చిన పళ్ళు ఏ ఏజ్ లో పుచ్చిపోయింది? అది
ఏజ్ లో యాక్చువల్ గా పుచ్చిపోయింది పన్ను. ఆ, తర్వాత మళ్ళీ కాలేజ్ ఏజ్ లో మళ్ళీ అదే ప్లేస్ లో అదే పన్ను మళ్ళీ పుచ్చిపోయిందండి. ఆ. దానికి రీసెంట్ గా దానికి ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ గా సేమ్ పన్ను పైన ఆ, పన్ను సేమ్ బోత్ సైడ్స్ పుచ్చిపోయినాయి. ఆహా. చాలా డాక్టర్స్ కలిసాను, దాన్ని ట్రీట్మెంట్ చేసి సిమెంట్ పెట్టించారు. ఆ, అయినా అది బాగా కలదండి. కృష్ణదేశంలో రీసెంట్ గా చూపిస్తున్నాను. ఆ. పన్ను అయితే పెయిన్ అయితే లేదండి. టచ్ చేసినా గానీ కొట్టినా గానీ ఏం పెయిన్ ఉండదు. ఆ. స్టేజ్ లో చిగురు ఉంటుంది చూస్తారా, అవును. దాన్ని టచ్ చేసినప్పుడు మాత్రం చిగురు ఆహా. అంటే ఆ రెండు పళ్ళ మధ్య మీకు ఏమైనా తగులుకోవడం కానీ అలాంటివి ఏమైనా ఉంటుందా? దాని ముందు పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ? తిన్నప్పుడు మాత్రం పీసెస్ ఏమైనా తగులుతుంటే చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు తగులుకోవడం ఏమైనా ఉంటుందా ఇప్పుడు? అవునండి, ఇప్పుడు కూడా సిమెంట్ పెట్టించాను. ఆ. అయినా కానీ పన్ను మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు సమస్య పళ్ళు కాదు, పళ్ళు పక్కన ఉన్న చిగురు మీకు పంటికి చిగురికి మధ్యలో మీకు తగులుకుంటా ఉంది. అవునవును. మీరు ముఖ్యంగా మనం చేయించుకోవాల్సింది పంటి కన్నా పక్కన చిగురు మనం క్లీన్ చేయించుకోవాలి. మనం చుట్టూ ఉన్న చిగురు, పంటి చుట్టూ ఉన్న చిగురులో తగులుకుంటుంది. దాని నుంచి ఎప్పుడైనా రక్తం రావడం కానీ లేదంటే మనం తగులుకుంది తీసేంత వరకు పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏదో పుల్ల పెట్టో లేదంటే పిన్ను పెట్టో తీస్తుంటారు. అలా కాకుండా మీరు ఒకసారి దంత వైద్యుని మా నారాయణాద్రి హాస్పిటల్లో వచ్చి మీరు కలిస్తే మా వాళ్ళైనా చెప్తారు. దానికి మన చిగురుకు ఉన్న ఇన్ఫెక్షన్ ని చిగురుకి మధ్యలో తగులుకోకుండా చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు పంటి సమస్య పళ్ళు నొప్పి లేదంటున్నారు మీరు. పంటి సమస్య కన్నా మీకు పక్కన చిగురే పెయిన్ ఎక్కువ. అవును సార్, పీక్ స్టేజ్ లోనే నొప్పండి. పన్నుకు మధ్య గ్యాప్ ఉంది సార్. అదే దానికి అక్కడ చిగురు ఉంటుంది మనకు. అవును. క్లీన్ చేసినప్పుడు పన్నుకు మధ్య గ్యాప్ ఏర్పడింది అనమాట. సో ఎప్పుడైతే డాక్టర్స్ దాన్ని ఫిల్ చేశారో మొత్తానికి అది సరిగా ఫిల్ కాలేదో లేకపోతే గ్యాప్ వచ్చేసిందో తెలియదు. మరి అది తిన్నప్పుడు మాత్రం ఆ ప్లేస్ లో ఇరుక్కుపోతుందండి పీసెస్. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం మీరు చెప్పేది ఒకటి ఉంటుంది. నేను ఎక్స్రేలో చూస్తే మీ పళ్ళు ఎక్కడైతే తగులుకుంటుందో దాన్ని చూస్తే నేను వేరే ట్రీట్మెంట్ చెప్పగలుగుతాను. మీరు ఒకసారి కలవండి. కానీ మీరు ఆ పళ్ళకి మధ్య గ్యాప్ వచ్చిందన్నారు కదా, దాన్ని ఫిల్ చేసుకోవాలంటే లోకలైజ్డ్ ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది. ఫ్లాప్ సర్జరీలో లోకలైజ్డ్ అక్కడ వరకే చేస్తారు. లోకలైజ్డ్ ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది. మీరు అది చేయించుకొని అక్కడ ఏమైనా బోన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, మనకు ఆర్టిఫిషియల్ బోన్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అక్కడ మనం పుష్ చేసుకుంటే ఆ గ్యాప్ ఏమైనా ఫిల్ అవ్వచ్చు. అది సిమెంట్ తో మీరు ఎన్ని రోజులు ఫిల్ చేసినా అది మీకు వర్క్ పెయిన్ తగ్గదు. ఆ గ్యాప్ ఫిల్ కాదు, మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. అది అది కుదరదు. ఒకవేళ మేము చెప్పిన ఆర్టిఫిషియల్ బోన్ గ్రాన్యూల్స్ కూడా మీకు పెట్టి అనాలనే సమస్య ఉంటే దానికి క్యాప్ లాంటిది, ఫుల్ క్యాప్ లాంటిది చేయించుకోవాల్సి వస్తుంది. అవి రెండిట్లో ఏదైనా సరే మీరు ఒకసారి వచ్చి కలిస్తే దాని ప్రకారం చూసి ఒక ఎక్స్రే తీసి దానికి ఏది ఆప్షన్ అది చెప్తారు మా నారాయణాద్రి హాస్పిటల్లో. మీకు ఇట్ కాస్ట్ మీకు అక్కడికి వస్తే చెప్పగలుగుతాను, కానీ నేను యావరేజ్ ట్రీట్మెంట్ కాస్ట్ అయితే చెప్తాను. ఇట్ విల్ ఛార్జ్ ఫ్రమ్ 1000 రూపీస్ నుంచి 3000 లోపే ఉండాలి. కానీ అది అక్కడికి మీరు వచ్చిన తర్వాత నేను ఫైనల్ ప్రైస్ చెప్పగలుగుతాను దాన్ని చూస్తే మీ పరిస్థితి. అంటే మీకు పళ్ళు నొప్పి లేదంటున్నారు కాబట్టి రూట్ కెనాల్ అవసరం లేకపోవచ్చు. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా మంది సమస్య వాళ్ళకి తెలియదు ఏంటంటే మనకు పంటి సమస్య అంటే పళ్ళు నొప్పి చిగురు నొప్పి అనేది ఫస్ట్ వాళ్ళకి అది తెలియాలి. పరిస్థితుల్లో వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అసలు దంత వైద్యుడే చెప్పాలి నీకు. కాల్ తీసుకున్నామండి. హలో 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 నమస్కారం అండి. హలో, ఇక్కడ వాళ్ళకి దంత వైద్యుడు చెప్పాలి. అంటే పంటి సమస్య ఒకటి, రెండోది చిగురు సమస్య. ఓకే, హలో సార్ మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి. మా బ్రదర్ కి పన్నులు హోల్స్ పడ్డాయి సార్. అది పైన లైన్ ఉంటాయి కదా పన్నులు, అది హోల్స్ పడ్డాయి సార్. దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించా? వెనక పళ్ళ ముందు పళ్ళ? ముందు సార్. వయసు ఎంత?
అబ్బాయికి చేసుకోవచ్చు. ముందు పళ్ళకు కూడా మనం సిమెంట్ పెట్టుకోవచ్చు. ఆ పుచ్చుని ఫస్ట్ మనకి ఏవైతే పుచ్చుకునే పళ్ళలో ఈ దంత వైద్యుడి దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ దాన్ని మేము ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే ఎంతవరకు పుచ్చింది, ఆ పుచ్చు మనం తీసేయగలుగుతామా, తీసేసిన తర్వాత సిమెంట్ చేయగలుగుతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆయనకి ముందర పళ్ళు అంటున్నారు కాబట్టి పళ్ళు రంగులోనే ఉన్న కాస్మెటిక్ సిమెంట్స్ ఉంటాయి మన దగ్గర. అంటే కాంపోజిట్ అంటారు దాన్ని. కాంపోజిట్ సిమెంట్స్ పెట్టుకొని సిమెంట్స్ ఫిల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. మిమ్మల్ని మీట్ అవ్వాలంటే నారాయణాద్రి హాస్పిటల్స్ రేణిగుంట రోడ్ లో మన వార్తా ఆఫీస్ పక్కన వస్తుంది. మన తిరుపతి రేణిగుంట మీరు కాళహస్తి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వార్తా పక్కన వస్తుంది. యూ కెన్ మీరు వచ్చి అక్కడ కలవచ్చు. అవును సార్. ఓకే సార్, మేము కంపల్సరీ రేపు వచ్చి మీట్ అవుతాం సార్. రైట్, నమస్తే. ఓకేనండి. వ్యూవర్స్, ఇవాల్టి మై హెల్త్ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు రేణిగుంట రోడ్ తిరుపతిలో ఉన్న నారాయణాద్రి హాస్పిటల్స్ నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ కుమార్ గారు. ఎవరైతే మీ దంత సమస్యల పరిష్కారాలకై డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో హలో, పేరు రాధా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మేము చిత్తూరు దగ్గర విలేజ్ నుంచి చేస్తున్నాం మేడం. ఓకేనండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి రాధా గారు. హలో సార్, నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రాధా గారు. సార్ ఇప్పుడు సార్ మరి నాకేమో 35 years ఉంటాయి సార్. అయితే ఈ మధ్య వెళ్తే షుగర్ అన్నారు. అప్పటికే నాకు మొత్తం అన్ని పళ్ళులంతా ఊడిపోయినాయి. లేవు, నోట్లో పళ్ళు ఏం లేవు. 35 years కి అలా అయిపోయింది అనేసరి వెళ్ళాను. వెళ్తే షుగర్ ఉందమ్మా నీకు అన్నారు. అంటే నాకు ఇంకా పళ్ళు ఏం చేయాలి సార్? మొత్తం ఏమి లేవు సార్ లోపల. మీకు షుగర్ వల్ల పళ్ళు రాలిపోయాయని చెప్పారా? ఉందేని అన్నారు. షుగర్ టెస్ట్ చేయించుకున్నారమ్మా మీరు? మీరు షుగర్ టెస్ట్ చేయించుకున్నారా? ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర షుగర్ టెస్ట్ చేయించుకున్నారు? మా షుగర్ కంట్రోల్డ్ గా ఉంటే మనం చేయించుకోవచ్చమ్మా. మీకు 2 రకాల వైద్యం ఉంటుంది. మీకున్న పరిస్థితుల్లో 2 రకాల వైద్యాలు ఉంటాయమ్మా. ఒకటి కంప్లీట్ డెంచర్ అంటారు. అంటే రోజు తీసి దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవడం చాలా పాత పద్ధతి. చాలా ఏళ్లుగా చాలా మంది మన వయసు అయిపోయిన వాళ్ళు పెట్టుకుంటుంటారు, మీరు చూస్తుంటారు. అలాంటిది కంప్లీట్ డెంచర్ అని. అంటే పైన కింద 2 సెట్ ఉంటుంది. పైన ఒక సెట్, కింద ఒక సెట్. దాన్ని మీరు తయారు చేయించి పెట్టుకోవచ్చు. దాంతో అన్ని తినచ్చు. ఒకటి. రెండోది ఇంప్లాంట్ బేస్డ్ డెంచర్స్, అంటే ఇంప్లాంట్ ఓవర్ డెంచర్స్ అంటారు, లేదంటే హైబ్రిడ్ డెంచర్స్ అంటారు. ఫిక్స్డ్ గా కట్టుకోవచ్చు. ఆ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి దానిపైన పళ్ళె అమరిక అనేది పళ్ళె సెట్ మొత్తం కట్టేస్తారు. దాన్ని మీరు తీయాల్సిన అవసరం లేదు. అది ఫిక్స్డ్ గా కట్టించుకోవచ్చు అమ్మా. 2 రకాలు చేసుకోవచ్చు. కానీ ఇంప్లాంట్స్ చేయించుకోవాలి అంటే మీ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉండాలమ్మా. ఎక్కువ తక్కువ ఉంటే పనికిరావు అవి. అవునమ్మా. అంటే మీరు పళ్ళు కట్టించుకునేది 1000 రూపాయలు. ఒక పంటికి 1000 రూపాయల నుంచి మీరు 10,000 వరకు చేసుకోవచ్చమ్మా. మీరు పళ్ళు ఏ కాస్ట్ లో పెట్టుకుంటారో అనేది మీరు హాస్పిటల్లో వచ్చి కలిస్తే మీకు దాంట్లో చూపిస్తారు రకాలు. ఏ రకం కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి చేసుకోవచ్చమ్మా. అవునమ్మా. అవునమ్మా, మీరు అక్కడికి వచ్చి నాకు చెప్పండి రాదా అని నాకు అర్థమవుతుంది. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ఎస్సీవీ వాళ్ళు దానికి రికార్డ్ చేస్తారు, మాకు ఇస్తారు ఇన్ఫర్మేషన్. మీరు డైరెక్ట్ గా రండి, నేను చూస్తాను, అర్థమవుతుంది. మీకు అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రీట్మెంట్. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుందామ్మా. అమ్మా, పేదవాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు రకాలు చూపిస్తానమ్మా. మీకు ఏ రకం మీరు ఆప్ట్ చేసుకుంటే, అంటే మీరు ఏ రకం అయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని చేసుకోండి. మీ పరిస్థితుల్లోనే మీకు ఏది వీలైతే అది చేద్దామా. రైట్, నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇందాక మనం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతాం. ఇంతకుముందు పేషెంట్ కూడా అది అవసరమైన పరిస్థితి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఇంతకుముందు పళ్ళు లేని వాళ్ళకి కాల్ తీసుకుని కట్ అయినా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టే పద్ధతిలో ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే ఎఫ్పిడి అంటారు.
అది మనకు పక్కన 2 పళ్ళని అరగదీసి షేప్ చేసుకునేది పక్కన 2 పళ్ళకి సపోర్ట్ తీసుకొని పెడతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4 పళ్ళు లేవనుకోండి, తనకి ఈ పక్క ఆ పక్క 2 క్యాప్స్ 2 పళ్ళు షేప్ చేసుకొని క్యాప్స్ ద్వారా బ్రిడ్జ్ అంటారు దాన్ని, సెరామిక్ బ్రిడ్జ్ అంటారు, దాన్ని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే పక్క పళ్ళతో అవసరం లేకుండా, ఏ రకమైన సపోర్ట్ తీసుకోకుండా ఎక్కడైతే పళ్ళు మనకు పోయిందో దాని మీద అక్కడే ప్లేస్ చేసుకునేది డెంటల్ ఇంప్లాంట్స్. కాల్ తీసుకుందామండి. హలో, ఆ డెంటల్ ఇంప్లాంట్స్ లో రకాలు ఉంటాయి. మళ్ళీ మనం ఏదైతే ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే పళ్ళు పోయాయో ఆ ప్లేస్ లో బట్టి రకాలు ఉంటాయి. అంటే ముందర పళ్ళు పోతే కొన్ని పెట్టుకోవచ్చు, వెనక పళ్ళు పోతే కొన్ని పెట్టుకోవచ్చు. ప్లస్ దాంట్లో మళ్ళీ మన క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది ఉంటుంది. ఆ ఇంప్లాంట్స్ పెట్టుకొని మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని అది ప్లేస్ చేసుకోవచ్చు. పాత పద్ధతి కన్నా ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే పాత పద్ధతి కన్నా ఇంప్లాంట్స్ అనేది అట్మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, ఇంప్లాంట్స్ అనేది. డెంటల్ ఇంప్లాంట్స్. సరే, ఇది కాకుండా ఇదివరకు మనం ఇందాక కాలర్ విన్నాం, పంటి చిగుళ్ళ సమస్య ఉంటే పంటికి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఎవరు ఐడెంటిఫై చేయాలి? పేషెంట్ ఐడెంటిఫై చేయాలంటారా, డాక్టర్ ఐడెంటిఫై చేయాలంటారా? కాల్ తీసుకొని డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేస్తారా అండి? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, ఓకేనండి. డాక్టర్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారండి, మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఏం లేదు సార్, మా ఆవిడకి పళ్ళన్నీ పుచ్చిపోయాయి. చెప్పండి చెప్పండి, విన్నాను. ఆవిడ పళ్ళన్నీ పుచ్చిపోయాయి. అది అన్ని పెట్టుకోవడానికి ఎంత అవుతుంది అంటారు? పళ్ళు పుచ్చిపోయాయి కదా, పళ్ళు ఉన్నాయా? పుచ్చిన పళ్ళు అయినా ఉన్నాయా నోట్లో? పుచ్చిపోయాయి, పోనీ పళ్ళు ఉన్నాయా అంటున్నా. నోట్లో పుచ్చిపోయిన పళ్ళు అన్నా ఉన్నాయా అంటే? ఓకే, రైట్. ఇప్పుడు పుచ్చిపోయిన పళ్ళు అన్ని తీసి పెట్టుకోవాలా అనేది కంపల్సరీ ఏం కాదు. పుచ్చిపోయిన పళ్ళు ఏదైతే మనం చేయగలుగుతామో వాటికి రూట్ కెనాల్ చేసి క్యాప్స్ చేసుకొని, ఇంకా అవి రూట్ కెనాల్ కూడా పనికిరావు, క్యాప్స్ వేయలేము అన్నవి మాత్రమే తీసేసి వేరే పళ్ళు ప్లేస్ చేసుకోవాలి. అంటే అది మీరు ఎంత అవుతుంది అన్న క్వశ్చన్ వేస్తారు డైరెక్ట్ గా. అది ఎన్ని పళ్ళు అయితే పుచ్చాయి, ఎన్ని తీయాలో మనం చూసిన తర్వాత దాని తర్వాతే మనం నిర్ణయించగలుగుతాం ఎంత అవుతుంది అనేది. కొంచెం మనం మనం చేయగలుగుతాము అనే పళ్ళకి రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్స్ వేసేసుకోవచ్చు. అవి అలానే ఉంటాయి, వాళ్ళ న్యాచురల్ పళ్ళు అలానే పెట్టుకోవాలి. అవి కాకుండా మనం చేయలేమన్న వాటికి మాత్రమే రిమూవ్ చేస్తాం. అది దంత వైద్యుడే మీకు నిర్ణయం చెప్తాడు, ఇది చేయలేమమ్మా, దీన్ని మేము ఏ రకంగానూ రూట్ కెనాల్ కానీ క్యాప్ కానీ ఏం చేయలేము, తీసేయాలి, తీసేసి ఇక్కడ వేరే పళ్ళు పెట్టుకోవాలి అని మీరు వచ్చిన తర్వాత చూసే దాన్ని కన్ఫర్మ్ చేయగలుగుతాం. మీరు ఒక్కసారి వచ్చి నారాయణాద్రి హాస్పిటల్లో కలవండి. నారాయణాద్రి హాస్పిటల్లో వచ్చి కలవండి. మీకు ఏవేవి తీయాలో ఏవేవి తీయకూడదు అలానే పెట్టుకోవాలో చెప్తారు. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చెప్పండి. తెల్ల కార్డు దంత సమస్యలకి ఎక్కడ తెల్ల కార్డు యూస్ కాదండి. ఆరోగ్యశ్రీలో దంత సమస్యలకి ఏమి ఉండవు. రైట్, నమస్తే. క్యాప్ 1500 రూపాయల నుంచి మనకు 5-6 వేలు వరకు మీరు చేయించుకోవచ్చు. మీ క్వాలిటీని బట్టి మీరు ఏది కావాలంటే అది 5000-6000 వరకు చేయించుకోవచ్చు ఒక క్యాప్. మీ ఇష్టం అది. ఇంకా తక్కువలోనూ ఉంటాయి, ఎక్కువలోనూ ఉంటాయి. కానీ మీరు మీ కాస్ట్ అనేది మీరు అక్కడికి వస్తే గానీ మనం మీకు చూపిస్తే అర్థమవుతుంది ఎందుకు ఏంటి. రైట్, నమస్తే అండి. సరే, ఇందాక మనం కాల్ తీసుకో. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంటే పంటికి ప్రాబ్లం ఉంటే, చిగుళ్ళకి ప్రాబ్లం ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? అది పేషెంట్ కనుక్కోలేదండి, అది డాక్టర్ గారికి రావాలి. కానీ పేషెంట్ చెప్పగలిగేది ఏంటంటే, సరే నాకు అక్కడ చిగురు తగులుకుంటుంది అనేది ఫస్ట్ చెప్పాలి. దాంతో పాటు హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మధు గారు, నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నేను ఇంతకుముందు వచ్చాను సార్, మీ దగ్గర గౌతమ్ డెంటల్ హాస్పిటల్లో చేయించుకున్నాను సార్, ఒక పళ్ళు కట్టించుకున్నాను సార్. నమస్తే, చెప్పండి.
ఇప్పుడు పై పళ్ళు కూడా కొద్దిగా నొప్పి వస్తా ఉంది సార్. పై పళ్ళు ఆ. ఆ పై పళ్ళు కూడా కొద్దిగా కట్టుకోవచ్చా సార్? అంటే మీకు పక్కన పళ్ళు ఏమైనా సెట్ కానీ ఏమైనా ఉందా, లేకపోతే అది న్యాచురల్ పళ్ళేనా మీ పర్లేదు సార్. పై పళ్ళు ఏం ప్రాబ్లం ఉంది, మీరే చేసినారు. ఓకే. పై పళ్ళు ఊగుతా ఉంది సార్. ఇప్పుడు పై పళ్ళు కూడా బాగా పెయిన్ వస్తా ఉంది. అంటే ఆ ఊగుతా ఉందన్నారు కాబట్టి అది 90% పనికి రాకపోవచ్చు. రండి, అది ఒకసారి మనం ఎక్కువ ఉందంటే అది తీసేసి వేరే పళ్ళు పెట్టుకుందాం. సరే సార్. ఇప్పుడు మీకు షుగర్ ఏమైనా డయాబెటిక్ మీరు? ఏం లేదు సార్, అన్ని కంట్రోల్ అయితే ఏం మీకు అది లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు మనం. షుగర్ లేదు, బీపీ ఏం లేదు సార్. తప్పకుండా మధు గారు రేపు తీసేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా. అయితే తీసేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవచ్చు, తప్పకుండా 100% కట్టుకోవచ్చు అండి. చాలా బాగుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. థ్యాంక్ యూ. ఇంతకుముందు చేసింది. ఇప్పుడు గౌతమ్ డెంటల్ నారాయణాద్రి హాస్పిటల్స్. నారాయణాద్రి. అవును. ఓకే సార్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సార్ ఇందాక మనము ఈ ఐడెంటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామండి, చిగుళ్ళ నొప్పి అండ్ పంటి నొప్పి గురించి. ఆ చిగురులో వాళ్ళు తగులుకోవడం, అక్కడ పళ్ళు ఆయన చెప్పిన ప్రకారం నాకు పళ్ళు చూసారండి, పళ్ళు ఏం నొప్పి లేదు, నాకు చిగురులోనే తగులుకుంటుంది. అవును, ఆ సమస్యని దంత వైద్యుడికి చెప్పాలి ఫస్ట్. చెప్పిన తర్వాత దంత వైద్యుడు అనలైజ్ చేస్తారు. అవును, మీకు ఇక్కడ చిగురు కొంచెం కిందికి పోయింది, దాన్ని జింజైవల్ రెసిషన్ అంటారు, లేదా ఇంటర్డెంటల్ స్పేస్ అంటే పంటికి మధ్య వచ్చే సందు అంటారు. సందు వల్ల తిన్నప్పుడు తగులుకుంటుంది, బోన్ రిజార్ప్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అక్కడున్న చిగురుని మనం కొంచెం క్లీన్ చేసుకొని దాన్ని ఫ్లాప్ సర్జరీ ఆర్ లోకలైజ్డ్ ఫ్లాప్ సర్జరీ అంటారు. కానీ క్లీన్ చేసుకొని లోపల పంటి లోపల అంటే పక్కన చిగురు లోపల ఉన్న ఎముక ఎంతవరకు అరిగిపోయిందో చెక్ చేసుకొని, మనం ఒకవేళ ఎక్కువగానే అరిగిపోయి ఉంటే దానికి బోన్ గ్రాన్యూల్స్, ఆర్టిఫిషియల్ బోన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, దాన్ని పెట్టి మనం అక్కడ చేసుకోవచ్చు. దాన్ని లోకలైజ్డ్ ఫ్లాప్ సర్జరీ అంటారు. దాన్ని చేసుకుంటే 90% మీకు అది క్లియర్ అయిపోతుంది. అయినా అలాంటి పరిస్థితులు కూడా మనం కాకుండా ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటే దానికి పంటికి ఏదైతే ఆ చుట్టూ ఉన్న చిగురు ఇబ్బంది ఉందో ఆ పంటికి క్యాప్ వేయించుకున్నా సరిపోతుంది. కాల్ తీసుకుంటాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, డాక్టర్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే హరి, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, నేను ఇంతకు ముందు రూట్ కెనాల్ చేయించుకున్నాను సార్ ఒక పళ్ళు, రైట్ సైడ్ పళ్ళు. అది రూట్ కెనాల్ లో అతను డాక్టర్ సరిగ్గా చేసినట్లేదు, అది ఊడిపోయింది సార్. ఒక 1 వీక్ బ్యాక్ ముందు చేసినాను, 10 days అయింది. అది కంప్లీట్ అవడం వల్ల 10 days అదే రూట్ కెనాల్ చేస్తున్నప్పటి నుంచి మనకు వరకు సరిగా ఏదో ఊడిపోతుంది, అది ఊడిపోయింది. అది ఇప్పుడు ఆ సెన్సోడెంట్ ఏదైనా సెన్సోడెంట్ వాడడం వల్ల కొంచెం బాగానే ఉంది, పెయిన్ దీనంతా ఏం లేదు. ఆ చిగురు వాపు అంతా కూడా అప్పటి నుంచి మళ్ళీ తగ్గింది. చిగురు వాపు అదంతా ఉన్నాయండి, ఆ వాపు అంతా లేదు. సెన్సోడెంట్ పేస్ట్ వాడుతుంటే కొంచెం బాగానే ఉంది, పెయిన్ అంతా ఏం రావట్లేదు. ఇప్పుడు వచ్చేస్తే దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, చేసుకోవాలి. అంటే ఇప్పుడు రూట్ కెనాల్ చేయించుకున్న పళ్ళు మీకు నొప్పి వస్తుందా ఇప్పుడు మళ్ళీ? ఇప్పుడు సార్ అంటే మనం ఇంకేదన్నా ఈ చిన్నప్పుడు అదేదైనా అట్లా తగులుకున్న పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న సిమెంట్ పోయింది అని చెప్తున్నారు మీరు. ఆ సిమెంట్ పోయిన దాని వల్ల డెఫినెట్ గా మీరు ఫుడ్ అబ్స్ట్రక్షన్ అంటే తిన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా తగులుకుంటుంది. సో మీరు ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆ పళ్ళు ఏదైతే రూట్ కెనాల్ చేయించుకున్నారో దానికి సిమెంట్ తో ఫిల్ చేయించుకొని క్యాప్ వేయించుకోండి, 90% మీ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. రైట్, అంటే మీకు సిమెంట్ పెట్టుకున్నా కూడా నొప్పి ఉంది అంటే అప్పుడు రూట్ కెనాల్ ఎలా చేశారు, ఏం చేశారు అని చూసుకోవాల్సి వస్తుంది. 90% బాగా చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ రూట్ కెనాల్ మీరు చేసినా కూడా నొప్పి వస్తే అప్పుడు చూడాలి. మీకు తగులుకుంటుంది అంటే ఆ సిమెంట్ ఫిల్ చేసి పైన క్యాప్ వేయించుకుంటే సరిపోతుంది. మీ క్యాప్లో మనకు సెరామిక్ అని, జెర్కోనియంలో 10 years వారంటీ అని, 3M కంపెనీ అని చాలా ఉంటాయి మనకు. మీకు ఏ సెరామిక్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక 2000 రూపీస్ నుంచి మంచి క్యాప్స్ టిల్ ఒక 6000 వరకు ఉంటుంది. అంటే విత్ 6000 క్యాప్స్ అంటే మీకు అట్లీస్ట్ ఒక 10 years వారంటీ విత్ ల్యాబ్ వారంటీ కార్డ్తో కూడా వస్తాయి. మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వేయించుకోవచ్చు. 2000 నుంచి వేయించుకోవచ్చు. రైట్.
రావండి, రేపు ఉంటుందండి నారాయణాద్రి హాస్పిటల్స్, రేణుగుంట రోడ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకా సెరామిక్ కట్టుడు పళ్ళు అంటే ఏంటి సార్? జనరల్ గా మనం వింటూ ఉంటాం టీవీలో కానీ మన పేపర్లో. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి. ఓకేనండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నాకు పనులు కొంచెం లైట్ గా ఎత్తు వచ్చేసినాయి సార్. ఆ ఎత్తు వల్ల పక్క పనులు బాగా అరిగిపోయి సందులు వచ్చేసినాయి. అది కొంచెం